ఉన్న పెద్దలు ఏ రోజు కూడా ఒక పేదవాళ్లకు సంక్షేమంగా సన్నబియ్యం కానీ ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చే విషయం లోపల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు పేద పక్షపాతి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎప్పుడు ధైర్యం చెప్పే మా అన్నగారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శాసనసభాపతి గౌరవనీయులు స్పీకర్ గారు, పిసిసి అధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, దయచేసి మా మిత్రులందరూ కూడా ఈ రోజు తుంగతుర్తి గ్రామంలో పట మా సభ అధ్యక్షుడు మా అన్న శామ్యాలన్న పంచపాండవులాగా ఆ రోజు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మాదిక వర్గం నుంచి మందల శామ్యాలన్న, సత్తన్న, వీరేష్ అన్న, జుక్కల లక్ష్మీకాంతం అన్న, యాదన్న మా ఐదుగురికి మా అండగా ఉన్నటువంటి మా పెద్దన్న శ్యామలన్న నేనున్నా తమ్మి మనం పోదాంపా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకున్న సందర్భంలో పట ఇలా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం రేషన్ కార్డు పేదవాళ్ళ కన్నులలో ఈరోజు ఒక సంతోషాన్ని చూసేటువంటి అవకాశం 10 సంవత్సరాల రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రోజు ఇంత పెద్ద గొప్పగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏ రోజు కూడా మీటింగ్ అరేంజ్ చేయలే 14 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించే బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మేమే రాజులు మేమే మంత్రులు కానీ ఏ రోజు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్ చేయలే ఇలా వేలాది మంది ప్రజల సమక్షంలో కూడా 10 సంవత్సరాలకెళ్ళి ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమం అప్లై చేయాలనుకున్నా రేషన్ కార్డు కావాలి, ఏ ఒక్క బయట దేశాలకు మన కుటుంబ సభ్యుడు పోవాలన్నా రేషన్ కార్డు కావాలి, మన ఇంట్లో మన కొడుకు మ్యారేజ్ చేస్తే రేషన్ కార్డు కావాలి. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ రోజు రేషన్ కార్డు ఇస్తున్న సందర్భంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు బీసీలకు సంబంధించిన 42% ఆర్డినెన్స్ తెచ్చే విషయంలో కానీ 30 సంవత్సరాలకెళ్ళి అన్నదమ్ములాగా కలిసినటువంటి మా ఎస్సీ కేటగరేషన్ లాగా ఏదైతే చట్టాన్ని కల్పించే విషయంలో కానీ ఏదో విధంగా సన్నబియ్యం ఇవ్వడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం కానీ 59,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క పేదవాళ్ళ గుండెల్లో ఉండే విధంగా ఈ గొప్ప కార్యక్రమం తీసుకున్న ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు అండగా ఉండాలని సవిధంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు ధన్యవాదాలు. అత్యున్నత సేవలు అందిస్తూ ఈ ప్రాంతపు ఉత్తమ కుమారులుగా ఉన్న ఈ పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు,